అడవుల నడుమ మనుషుల కాళ్ల ముద్రల కంటే దేవతల శ్వాసలు ఎక్కువగా వినిపించే ప్రాంతం ఒకటుంది. అదే మేడారం. ఇక్కడ దేవాలయాలు ఉండవు, రాతి విగ్రహాలు లేవు, కానీ కోట్ల మంది భక్తులు నమ్మే శక్తి మాత్రం ఒకటుంది. ఆ శక్తికి పేరు సమ్మక్క సారక్క. సమ్మక్క ఒక గిరిజన మహిళ, సారక్క ఆమె కుమార్తె. కాకతీయుల కాలంలో అన్యాయ పన్నులకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసిన వీరనారులు వీరు. యుద్ధం జరిగింది. సమ్మక్క అడవిలోకి వెళ్లి అదృశ్యమైంది. సారక్క మాత్రం యుద్ధ భూమిలో వీరమరణం పొందింది. కానీ అదే రోజు నుంచి ఆ అడవిలో వింతలు మొదలయ్యాయి. ఇక్కడ దేవతలకు రాతి రూపం లేదు, బంగారు ఆభరణాలు లేవు, కేవలం వెదురు కట్టెలు, సింధూరం మాత్రమే ఉంటాయి. గిరిజనులు నమ్మేది ఒక్కటే, సమ్మక్క సారక్క మన మధ్యే ఉన్నారు, అందుకే వాళ్లను బంధించే విగ్రహం చేయలేదు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి. ఈ జాతరకు కోట్ల మంది భక్తులొస్తారు. కాకులు కూడా దూరని ఆ దండకారణ్యంలో భక్తులను అమ్మలే కాపలాగా కాస్తారు. జాతర సమయంలో అడవిలో ఉష్ణోగ్రత మారుతుందంటారు. కొంతమంది దేవతల రాకను ముందే వాళ్ల కలలో చూస్తారట. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి తెలియని భాషలో మాట్లాడతారట. ఇది భక్త లేక అడవులలోనే తెలియని శక్తుల ప్రభావమా అనే రహస్యం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు. సమ్మక్క సారక్కకు రక్తబలి సాంప్రదాయం ఒకటుంది. కాలం మారినా ఆ నమ్మకం మాత్రం ఇప్పటికీ మారలేదు. ఇది హింస కాదు అని అంటారు గిరిజనులు. ఇది మా చరిత్ర, ఇది మా అమ్మల ఆజ్ఞ అని బలంగా చెప్తారు. విగ్రహం లేకుండా పూజలు, మంత్రాలు లేకుండా మహిమలు, ఆలయం లేకుండా కోట్లాది మంది భక్తులు. ఇది మతం కాదు, ఇది ఒక జీవన నమ్మకం. సమ్మక్క సారక్క రహస్యం ఇప్పటికీ అడవుల్లోనే కాదు, మన మనసుల్లో కూడా దాగి ఉంది.